బొమ్మనహల్ మండలం దర్గా హొన్నూరు గ్రామ పంచాయతీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి. దర్గా హొన్నూరు గ్రామ పంచాయతీలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అభిమానులు మెట్టు విశ్వనాథరెడ్డి గారికి ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామాంజనేయులు మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డితో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఆప్యాయంగా పలకరించి జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు మేలు చేస్తున్నాయని తెలిపారు. మరియు తప్పకుండా జగన్కు ఓటు వేసి రుణం తీర్చుకుంటామని స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామాంజనేయులు, ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణ ఈశ్వర్రెడ్డి, లోకేష్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ స్వామి, వీరన్నగౌడ, సత్యన్న, మండలంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కెమెరామెన్ నందీష్తో చిదానందం, బొమ్మనహల్. రాయదుర్గం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్న గారి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి అన్న గారు ఈరోజు దర్గా హొన్నూరుకి గడప గడప ప్రచారానికి వచ్చేసినాడు. ఈరోజు ప్రతి ఒక్క వన్నళ్ళి, కొసళ్ళి, హొన్నూరు గ్రామాల్లో తిరుగుతూ గడప గడప ప్రచారం చేస్తూ విశ్వనాథరెడ్డి అన్నకి అత్యధిక స్పందన. ప్రతి ఒక్క తలుపు దగ్గర నా మీకు చేస్తాము, మీకే ఓటేస్తామన్నా, మీరు ఎన్నో సంక్షేమ పథకాలు మా హొన్నూరు ప్రజలకి, ప్రతి ఒక్కరికి, ప్రతి గడపకి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందింది కాబట్టి అత్యధిక మెజార్టీతోన మెట్టు గోవిందరెడ్డి అన్న గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ప్రజల్లో హొన్నూరు గ్రామ ప్రజలు అందరూ ప్రతి అన్నని కోరుకున్నారని ఈ సభాముఖంగా తెలుగుతూ విశ్వసిస్తారు. దర్గా హొన్నూరు పంచాయతీ అంటే కొత్తపల్లి, అన్నళ్ళి, వసళ్ళి దర్గా హొన్నూరు 3 గ్రామాల నుంచి దర్గా హొన్నూరు పంచాయతీలో గడప గడపకు ప్రచార నిమిత్తమై మన రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి మామ గారి కుమారుడు విశ్వనాథ్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారానికి వచ్చినాడు. ప్రజలు అశేష జనాలతో, మంచి స్పందనతో ప్రతి గడపకు పోతే మేము ఎవరు కోటేస్తామని అడుగుతా ఉన్నాము. మీరు ఫలానా వాళ్ళకి ఓటేయండి అని అడతలేదు. మేము ఎవరు కోటేస్తారో అని అడిగితే మేము జగనన్నకే ఓటేస్తామని అంత నిఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా ఒకటే మాట, ఒకటే ఇది. ఖచ్చితంగా మేము జగనన్నే గెలిపించుకొని, ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారిని గెలిపించుకొని జగనన్న ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయమని ఇక్కడ ప్రజలు ఒకటే ముక్త కంఠంతో అంటా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మెట్టు గోవిందరెడ్డి మామ గారికి అశేష జనస్పందనతే జనాల నుంచి వస్తూ ఉంది. మాటల్లో కాదు, మనసు నుంచే వస్తూ ఉంది. మేము మెట్టు గోవిందరెడ్డి గారిని ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళే జనాలు అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు యొక్క బూటకపు మాటలని, 4000 పెన్షన్లు అనేది, 3 సిలిండర్లు అనేది, ఫ్రీ బస్ అనేది, ఇంకా ఇప్పుడు ఏదో కొత్తగా ఆడవాళ్ళకి ఏదో ఇంకో రకంగా అనేది. అక్కడ పోయి మేము ఇదే మాటని ఏమ్మా చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే, చాలేనా చూసినాము, డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాయన పెద్ద కోడిగుడ్డే పెట్టినాడు మాకు, ఇక మా జీవితంలో మేమెందుకు నమ్ముతామని ఆయన ఇట్లా ఎలక్షన్ దగ్గరకు వచ్చే మాటలు తప్పితే వేరే మాటలు మాట్లాడతలేదు. ఇంతకైనా వేరే పనేం లేదు. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా ఇట్లా బూటకపు వాగ్దానాలు ఇవ్వడం తప్పితే వేరే ఏమీ లేదు. మేము ఆడవాళ్ళంటే మిమ్మల్ని అంత చులకనగా చూస్తా ఉన్నాడు ఆయన. ఆడవాళ్ళంటే ఏమనేది మళ్ళీ ఇది ఒక్కసారి నిరూపిస్తాం 2024లో ఆయనకి ఏమనేది తెలుస్తుంది అనే మాట స్వచ్ఛందంగా జనాల నుంచి వచ్చిండే మాటలు ఇవి. మేము